రైట్. టోల్ ప్లాజాల వద్ద ఇందాక మనం స్క్రీన్ మీద చూసినట్టుగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. అట్ ప్రెజెంట్ పంతంగి టోల్ ప్లాజా వద్ద మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా కీసర టోల్ ప్లాజా వద్ద మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. ముందుగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వెళ్దాం. మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వాహనాల మూవ్మెంట్ పై మీ అప్డేట్స్ ఏంటి? కార్తీక్, జాతీయ రహదారి 65పై వాహనాల జాతర కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచే వాహనాలు భారీ సంఖ్యలో ఏపీ వైపు పరుగులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా పరిధిలో మొత్తం 154 కిలోమీటర్ల మేర ఈ NH65 విస్తరించున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రస్తుతం అయితే కొంత వాహనాలు ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో వలిగొండ వైపు క్రాస్ రోడ్డు ఉంటుంది. మరోవైపు మునుగోడు నియోజకవర్గానికి వెళ్లేటువంటి సంస్థాన్ నారాయణపూర్ తో పాటు చండూరు అట్లాంటి మండలాలకు వెళ్లేటువంటి డైవర్షన్ రోడ్డు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ వాహనాలు ప్రస్తుతం అయితే రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రధానంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ రోడ్డు చిన్నగా ఉండడంతో వాహనాలు అయితే వస్తున్నటువంటి వాహనాలకి సజావుగా వెళ్లేందుకు అనువైనటువంటి వాతావరణం లేకపోవడంతో అక్కడ కూడా కిలోమీటర్ల మేర వాహనాలు అయితే బార్లు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 25 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 10 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అదే సమయంలో నల్గొండ జిల్లాలో 63 కిలోమీటర్ల పరిధిలో NH65 ఉంటుంది. అదే సమయంలో సూర్యాపేట జిల్లాలో 63 కిలోమీటర్ల పరిధిలో NH65 ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికారికంగా 17 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించినటువంటి అధికారులు ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా బ్లాక్ స్పాట్స్ వద్ద సైన్ బోర్డ్స్ కనిపించినటువంటి నేపథ్యంలోనే కొంత వాహనదారులు అయితే జాగ్రత్తగా వెళ్లాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే సాక్షి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అయిన వారి మధ్యన సంతోషంగా పండుగ జరుపుకునేందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే వాహనాలు మితిమీరినటువంటి వేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దు అని చెప్పేసి కూడా సాక్షి సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఉదయం 8:30 వరకు కూడా ఇక్కడ ఇసుకేసర్ రాలినంత వాహనాలు అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి నేపథ్యంలోనే తొలుత 8 పోలింగ్ ఏదైతే టోల్ బూత్లను ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఆ తర్వాత మరొక 5 బూత్లను కూడా తెరిచినటువంటి క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మొత్తం 13 బూతులు అంటే ఉన్నటువంటి 16 బూతుల్లో 13 బూతులు కూడా హైదరాబాద్ వైపు తెరిచి కూడా వాహనాలు వెళ్లేందుకైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసేటువంటి క్రమంలో కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి కారణంగా 13 టోల్ బూత్లు ఓపెన్ చేసినప్పుడు కూడా వాహనాలు అయితే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో ఒక్కొక్క బూత్ లో దాదాపు 5 నుంచి 10 వాహనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సిబ్బంది ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ సంబంధించినటువంటి సమయం 6 నుంచి 8 సెకండ్లు తీసుకుంటున్నటువంటి క్రమంలోనే ఇంకా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం అంటే శనివారం, ఆదివారం కావడంతో సెలవు దినాలు కావచ్చు. అదే సమయంలో పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే పట్టణంలో స్థిరపడినటువంటి వాసులంతా కూడా ఏపీ వైపు అయిన వారి మధ్యన పండుగ జరుపుకునేందుకు వెళ్లేటువంటి క్రమంలో మరింత వాహనాల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్కాన్ అయ్యేటువంటి సమయాన్ని ఇంకా తగ్గించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చూసుకోవచ్చు మనం హైవే మీద ఇసుకేసే రాలినంత వాహనాలు అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒకవైపు కార్లతో పాటు మరోవైపు హెవీ వెహికల్స్ కావచ్చు. అదే సమయంలో బస్సుల్లో ప్రైవేటు స్పెషల్ వాహనాలను కూడా బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో కూడా పండుగ జరుపుకునేందుకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఎక్కడైతే టోల్ బూత్ లో స్కాన్ అయ్యేటువంటి సమయం ఎక్కువ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే సెకండ్ల వ్యవధిలోనే ఆ టోల్ బూత్ లో దాదాపు 20-30 వాహనాలు బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో వాహనాలు ఇక్కడ నిలిచిపోతున్నా కూడా టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సిబ్బంది మనం చూసుకోవచ్చు. ఒకరిద్దరు అదనపు సిబ్బందిని మాత్రమే ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు మిగతా అటువంటి సిబ్బంది ప్రైవేట్ సిబ్బందిని అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. కార్తిక్, అయిటా అశోక్, పంతంగి టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ అలా ఉంటే కీసర టోల్ ప్లాజా వద్ద మా ప్రతినిధి సురేందర్ అందుబాటులో ఉన్నారు. సురేందర్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓ పక్క ఫాస్ట్ ట్యాగ్ ఆలస్యం, మరోపక్క సిబ్బంది కొరత కారణంగా మొత్తం అంతా ఈ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మీ దగ్గర సమాచారం ఏముంది?
కార్తిక్, నిన్నటి వరకు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా కొంత ఫాస్ట్ ట్రాక్ ఆలస్యమైంది, సిబ్బంది కొరత కూడా టోల్ గేట్స్ వద్ద కనిపించింది. అయితే ఉదయం నుంచి కూడా వాహనాల సంఖ్య రద్దీ భారీగా పెరగడంతో దాన్ని కట్టడి చేయడానికి ఇటు ఫాస్ట్ ట్రాక్ని సరిచేశారు. దాంతోపాటు అదనంగా సిబ్బందిని కూడా కేసర్ టోల్ గేట్ దగ్గర అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పక్కన ఉన్న చిలకల్లు టోల్ గేట్లో దాదాపు 20,000 వాహనాలు ఆ టోల్ గేట్ని క్రాస్ చేసినట్టయితే అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచి మరొక 7 నుంచి 8,000 వాహనాలు టోల్ గేట్ ని క్రాస్ చేసి ఉంటాయని ఒక అంచనా అయితే ఉంది. అయితే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. భారీగా హైదరాబాద్ నుంచి వాహనాలన్నీ కూడా సంక్రాంతికి పల్లెబాట పెట్టాయి. సొంత ఊర్లకు ప్రయాణికులంతా కూడా క్యూ కట్టారని చెప్పొచ్చు. ఇప్పటికే చౌటుప్పల్ దగ్గర కానీ హైదరాబాద్ దగ్గర ఉన్న నేషనల్ హైవే పూర్తిగా రద్దీగా మారిన నేపథ్యంలో క్రమక్రమేణా రద్దీ కూడా పెరుగుతుంది. మనం చూస్తున్నాం కేసర్ టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ కి ముందుగానే కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏ వాహనం ఏ పక్కన వెళ్ళాలనేది వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు 4 కౌంటర్లు ఇప్పటికే ఉంటే అదనంగా మరొక 2 కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రద్దీ క్రమేణా పెరుగుతుంది, వాహనాల రాకపోకలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనదారులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ప్రధానంగా చిలకల్లు టోల్ గేటు, అదేవిధంగా కేసర్ టోల్ గేట్, ఈ 2 దాటిన తర్వాత విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాల కంటే భీమవరం కానీ రాజమండ్రి కానీ కాకినాడ వైజాగ్ దాదాపు ఈ రోడ్డు నుంచి ఎక్కువ వాహనాలన్నీ కూడా వెళ్తాయి. ఇటు సంక్రాంతి సెలవులు కూడా భారీగా ఇవ్వడంతో దాదాపు 10 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులకి సెలవులు వచ్చాయి. 2 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిన్నటితోటి అయిపోయి సెకండ్ సాటర్డే సండే కూడా వాళ్ళకి సెలవు కావడంతో మరొక 3 రోజులు అదనంగా సెలవులు పెట్టుకున్న వాళ్ళంతా కూడా పండక్కి బయలుదేరి నేపథ్యంలో భారీ వాహనాల సంఖ్య అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టోల్ గేట్స్ వద్ద రద్దీ క్రమేణా పెరుగుతుంది. దాన్ని తగ్గించడం కోసం ఇటు నేషనల్ అథారిటీ కూడా చర్యలు తీసుకుంటుంది. టోల్ గేట్ సిబ్బందిని కూడా అదనంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఈ రోజు మారిందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు భారీ స్థాయిలో నిన్న సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. అనేక చోట్ల టోల్ గేట్ల దగ్గర రద్దీ కూడా కనిపించింది. ఫాస్టాగ్ సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కొన్ని టోల్ గేట్ల వద్ద ప్రయాణికులు ఆ టోల్ గేట్ సిబ్బందితో వాగ్వాదం పడిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి. కానీ దీన్ని అధిగమించడం కోసం కూడా ఇక్కడ టోల్ సిబ్బంది కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే టోల్ గేట్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న సంఖ్యని కౌంటర్ సంఖ్యని కూడా మరింత పెంచారు. దాంతోపాటు ఆర్టీసీ వాహనాలు వెళ్ళడానికి ఒక దారి ఇచ్చారు. దాంతోపాటు రెగ్యులర్గా వచ్చే లారీలు కానీ ఇతర వాహనాలు వెళ్ళడానికి ప్రత్యేకించి రూట్లు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి కార్లకు సంబంధించి ఇతర ప్రాంతాలు పెద్ద ఎత్తున ఇటు ఆర్టీసీ కానీ రైల్వే కానీ పూర్తిగా బుక్ అయిపోవడంతో సొంత వాహనాల మీదే ప్రయాణికులంతా ఆధారపడ్డారు. వాళ్ళంతా సొంత వాహనాలతో రావడంతో రద్దీ కూడా పెరిగింది. దానికి అనుగుణంగా టోల్ గేట్స్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే దీన్ని అదనంగా చేసుకొని కొన్ని చోట్ల ట్రాఫిక్ భారీ జామ్ అవుతున్నా పట్టించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉందనే చెప్పాలి. కేసర్ టోల్ గేట్ దగ్గర అయితే ప్రస్తుతం మనం చూస్తున్న వాహనాలన్నీ కూడా ఉన్నాయి. 4 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే కౌంటర్ లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఆ కౌంటర్ నుంచి కూడా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒక దారిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రత్యేకించి బస్సులకు సంబంధించి అటువైపు ఒక రూట్ ఇచ్చారు. ఎందుకంటే దాదాపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సులు వేసింది, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసిన నేపథ్యంలో దానికి కూడా ఇక్కడ కౌంటర్లు కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 11 గంటల నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా టోల్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మన కేసర్ టోల్ గేట్ దగ్గర కనిపిస్తుందని చెప్పాలి. కార్తిక్, రైట్ సురేందర్, కీసర టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ అలా ఉంటే చిల్లకల్లు టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా ఇటు ప్రయాణికుల రద్దీ ఎంజీబీఎస్లో కూడా కనిపిస్తోంది అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్. దానికి సంబంధించింది కూడా ఫోకస్ చేద్దాం. ముందుగా చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి మహేందర్ అందుబాటులో ఉన్నారు. మహేందర్, ఇక్కడ కూడా ట్రాఫిక్ బంపర్ టు బంపర్ నడుస్తోంది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, ప్రస్తుతం మనం చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడ వాహనాల రద్దీ కూడా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు 20,000 వాహనాల వరకు కూడా విజయవాడ వైపు వెళ్ళినట్లు ఇక్కడ అధికారులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా రేపు మాత్రం 1,00,000 వరకు వాహనాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. దీంతో అదనంగా సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అదనంగా కూడా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు. మొత్తం ప్రతి ఏటా సంబంధించి సంక్రాంతికి సంబంధించి 3 రోజుల పాటు కూడా ఇక్కడ రద్దీ ఉంటుంది. పెద్ద ఎత్తున వాహనాలకు సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల రద్దీ సంబంధించి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని నేపథ్యంలో ఇక్కడ సిబ్బందిని కూడా అధికంగా ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి కూడా సిబ్బంది భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం తెల్లవారుజామున సంబంధించి 4 గంటలకు సంబంధించి హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాహనాలు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ చిల్లకల్లు టోల్ ప్లాజా వరకు చేరుకుంటున్నాయి. అయితే
మధ్యాహ్నం సంబంధించి కూడా ఇంకా ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రతి ఏటా సంక్రాంతికి సంబంధించి కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రధానంగా రూట్లు 10 రూట్లు సంబంధించి ఉంటాయి. ఇందులో 8 రూట్లు కూడా అడిషనల్గా సంబంధించి డివైడ్ చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. అడిషనల్గా 2 రూట్స్ సంబంధించి ఏర్పాటు చేసిన నేపథ్యంలో వచ్చిన వాహనాలను వచ్చినట్లే పంపించే విధంగా కూడా వాళ్ళు అదనంగా 2 రూట్స్ సంబంధించి ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా సంక్రాంతి అంటే ఏపీలో ఒక పండగ వాతావరణం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే సందడి వాతావరణానికి హైదరాబాద్లో ఉండే బిజీ సంబంధించి అంటే బిజీ లైఫ్లో ఉండే ఎంప్లాయీస్ కానీ ఇతర జాబ్ హోల్డర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వారం రోజుల పాటు సందడి చేయడానికి ఏపీకి సంబంధించి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజుల ముందే ప్రస్తుతం సంక్రాంతికి ఒక 3 రోజుల ముందు ఇప్పుడు హాలిడేస్ వీకెండ్ హాలిడేస్ సంబంధించి కూడా కలిసి వచ్చిన నేపథ్యంలో వీళ్ళ రద్దీ సంబంధించి కూడా ఇంకెక్కువగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం ప్రైవేట్ సంబంధించిన బస్సులు చూసాం. ఇటు ఆర్టీసీ సంబంధించిన బస్సులు కానీ ఇటు ప్రైవేట్ బస్సులు మొత్తం కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే ఈ బస్సెస్ కూడా మొత్తం రద్దీ స్థాయికి మించి కూడా ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రయాణికులు కూడా చేసేది ఏం లేక ప్రస్తుతం ప్రైవేట్ వాహనాలకు సంబంధించి డిపెండ్ అవుతున్నారు. చాలా వరకు సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రం సొంత కార్లు సంబంధించి తీసుకొని వెళ్తుండగా చాలా వరకు ఇంకా కిరాయి వెహికల్స్ సంబంధించి కార్లు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆర్టీసీ సంబంధించిన ఛార్జెస్ కూడా అడిషనల్గా పెంచారు. ఇటు ఇదే అదునుగా ప్రైవేట్ సంబంధించిన ట్రావెల్స్ కూడా దోపిడీ ఎక్కువైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ప్రైవేట్ సంబంధించిన ట్రావెల్స్ కూడా ఇష్టానుసారంగా దోపిడీ సంబంధించి భారీ ఎత్తున చేస్తున్న నేపథ్యంలో చేసేదేం లేక ఆ బస్సెస్కు అయ్యే ప్రైవేట్ వెహికల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి ఏ విధంగా ఛార్జెస్ అవుతున్నాయి, కార్లకు కూడా అదే ఛార్జెస్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళు ప్రైవేట్ కారు సంబంధించి మాట్లాడుకొని కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 రోజుల పాటు రేపు అదేవిధంగా మండే వరకు కూడా ఎక్కువగా రద్దీ ఉంటుందని కూడా అధికారులు సంబంధించి చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రధానంగా పతంగి అక్కడి నుంచి వచ్చే ఇప్పుడిప్పుడే అక్కడి నుంచి కూడా వచ్చే ట్రాఫిక్ సంబంధించి పెరుగుతున్న నేపథ్యంలో వాహనాలు రద్దీ ఇవాళ సాయంత్రం వరకు కూడా మరో 20,000 వరకు వాహనాలు సంబంధించి కూడా వెళ్ళే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు మాత్రం మొత్తం 1,00,000 వరకు సంబంధించి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రధానంగా ఈ నేషనల్ సంబంధించిన హైవే హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే సంబంధించి ఎప్పుడు అంటే ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పెట్రోలింగ్ వాహనాలు కూడా ప్రత్యేకంగా తిరుగుతుండే ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా అదనంగా ఏర్పాటు చేసి ప్రమాదాలకు సంబంధించి జరగకుండా కూడా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం కొంత రద్దీ తక్కువ ఉన్న నేపథ్యంలో ఒక్కో వెహికల్కి 2 నుంచి 3 సెకండ్ల వరకు కూడా ఫాస్టాగ్ సంబంధించి సమయం పడుతుంది. అయితే రద్దీ పెరిగిన తర్వాత ఒక్క వెహికల్కి 10 నుంచి 15 వరకు సెకండ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ దాదాపుగా 2 నుంచి 3 గంటల వరకు కూడా ఈ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక స్లాట్ లేక వాళ్ళు డివైడ్ చేసి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఒక స్లాట్ లేక సంబంధించి డివైడ్ చేసి దీనికి సంబంధించి అదనంగా సంబంధించి సిబ్బంది ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం సొంతూళ్లకు హైదరాబాద్ నుంచి కూడా సొంతూళ్లకు కూడా సంక్రాంతికి పయనమయ్యారు. దీంతో చిల్లకల్లు టోల్ వద్ద కూడా భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తిక్. రైట్ మహేందర్.